Hello everyone, welcome to Vishnu Smart Info YouTube channel and this is Mallikarjun. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్ట్రక్చరల్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇన్ ఫ్రాగ్. సో ప్రీవియస్ వీడియోలో మనం స్ట్రక్చరల్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ నుంచి యానిమల్ టిష్యూస్ టాపిక్ కంప్లీట్ చేసాం, రైట్? దాని కంటిన్యూయేషనే డిఫరెంట్ ఆర్గానిజమ్స్ లైక్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ఫ్రాగ్, కాక్రోచ్ అండ్ ఎర్త్వార్మ్ అనమాట. సో ఈరోజు మనం డిస్కస్ చేసేది ఫ్రాగ్ గురించి, ఓకేనా? సో చాప్టర్ స్టార్ట్ చేసే కన్నా ముందు ఐ వుడ్ లైక్ టు గివ్ అ వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. ఏంటి అంటే విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ నుండి విష్ణు స్మార్ట్ ఇన్ఫో యాప్లో మార్గదర్శక్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ మార్గదర్శక్ బ్యాచ్ ఎవరికి అంటే ఎవరైతే నీట్ 2025కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం అనమాట, ఓకేనా? ఈ నీట్ 2025 వాళ్ళకి ఆన్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆన్లైన్ బ్యాచ్ గురించి డీటెయిల్స్ మీకు ఏది కావాలన్నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయింది. ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, ఓకేనా? సో యాక్చువల్ ప్రైస్ ఫర్ దట్ టోటల్ బ్యాచ్ మొత్తం హోల్ ఇయర్ 2025 వరకు 15,000. బట్ సెప్టెంబర్ 2nd వరకు ముందు ఆఫర్ ఉండే, బట్ వీ హ్యావ్ ఎక్స్టెండెడ్ అప్ టు సెప్టెంబర్ 10th వరకు ఆఫర్ ఏంటి అంటే 7,777. సో 7,777. ఇది ఓన్లీ ఫస్ట్ 100 మెంబర్స్, అది కూడా సెప్టెంబర్ 10th వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే, ఓకేనా? సో మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా కింద టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. అండ్ ఇక్కడ ఇచ్చిన మీకు వాట్సాప్ నెంబర్ ఇచ్చారనుకుంటా, సో లేదంటే కమ్యూనిటీ పోస్ట్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, ఓకేనా? అండ్ ఇక్కడ స్పెషల్ డిస్కౌంట్ ఏంటి అంటే ఈ నీట్ 2024లో ఎవరైతే 500 అబోవ్ స్కోర్ చేశారో వాళ్ళకి ఆఫర్ ప్రైజెస్ ఓన్లీ 3,033 రూపీస్. 400 అబోవ్ స్కోర్ చేస్తే 4,588. 300 అబోవ్ స్కోర్ చేస్తే 6,143. దిస్ ఈజ్ ద లీస్ట్ ప్రైస్. ఇలాంటి ఇంత తక్కువ ప్రైస్ మీకు ఎక్కడ తెలుగు టీచింగ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఉండదు. అన్నీ కూడా హెవీ ప్రైజెస్ అండ్ లాంగ్ టర్మ్ వచ్చేసి అది ల్యాక్స్లో ఉంటుంది. సో ఇంత తక్కువ ప్రైస్లో మీకు ఎక్కడ ఉండదు. ఇమీడియట్ చాలా తక్కువ స్లాట్స్ రిమైనింగ్ ఉన్నాయి. ఇది కూడా ఎక్స్టెన్షన్ ఎందుకు అంటే చాలామంది కౌన్సిలింగ్ లైక్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ స్టేట్ కౌన్సిలింగ్, దాని తర్వాత డెసిజన్ తీసుకుంటామని చాలామంది రిక్వెస్ట్ చేస్తే దీన్ని ఎక్స్టెండ్ చేసాం, ఓకేనా? వెరీ ఫ్యూ స్లాట్స్ ఆర్ లెఫ్ట్. ఇలాంటి ఆఫర్ మళ్ళీ ఎక్కడ ఉండదు. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే ఇక్కడ 20+ ఇయర్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఫ్రమ్ కార్పొరేట్ లైక్ టాప్ ఇన్స్టిట్యూట్స్ ఆకాష్ అండ్ అలైన్లో ముందు పనిచేసి ఇప్పుడు నెక్స్ట్ ఎందరో టాప్ ర్యాంకర్స్ని ప్రొడ్యూస్ చేసిన ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ ఇక్కడ మనకు ఉన్నారు, ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ మార్గదర్శక్ బ్యాచ్. అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ఫ్రాగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్ట్రక్చరల్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇన్ ఫ్రాగ్లో ఫస్ట్ ఆర్గనైజేషన్ పాయింట్ దగ్గర మనం ఒక డిస్కస్ చేయాలి. ఆల్రెడీ మనం ప్రీవియస్ దాంట్లో టిష్యూస్ గురించి డిస్కస్ చేసాం కదా, ఎస్? సో ప్రీవియస్గా టిష్యూస్ గురించి డిస్కస్ చేసాం. సో గ్రూప్ ఆఫ్ టిష్యూస్, సో ఫర్ ఎగ్జాంపుల్ లివర్ తీసుకోండి, గ్రూప్ ఆఫ్ టిష్యూస్ విల్ ఫార్మ్ ఆర్గన్, ఓకేనా? లేదా స్టమక్ తీసుకోండి, స్టమక్ ఈజ్ అన్ ఆర్గన్ కదా, ఇట్స్ అ విజరల్ ఆర్గన్ కదా. స్టమక్ ఈజ్ మేడప్ ఆఫ్ మెనీ లేయర్స్. ఒక ఎపిథీలియం లేయర్ ఉంటుంది, ఒక కనెక్టివ్ టిష్యూ లేయర్ ఉంటుంది, ఒక మస్కులర్ టిష్యూ ఉంటుంది. అదే మనం సీరోసా, సబ్మ్యూకోసా, మస్కులారిస్ అండ్ ఎక్స్టర్నల్ ఎపిథీలియం లేయర్ ఉంటుంది కదా. సో ఇవన్నీ కలిపితే ఒక ఆర్గన్ అవుతుంది. అంటే ఈ దీంట్లో ఏమైంది, ఎపిథీలియం ఇన్వాల్వ్ అయింది, కనెక్టివ్ టిష్యూ ఇన్వాల్వ్ అయింది, మస్కులర్ టిష్యూ ఇన్వాల్వ్ అయింది. అండ్ స్టమక్ ఈజ్ సప్లైడ్ బై మెనీ నర్వ్స్, ఓకేనా? వేగస్ నర్వ్ అలా సప్లై చేస్తుంది. అంటే గ్రూప్ ఆఫ్ టిష్యూస్ కలిపితే ఒక ఆర్గన్ అవుతుంది. జస్ట్ మనకి సపరేట్గా నర్వస్ టిష్యూ ఎక్కడ ఉండదు, సపరేట్గా మజిల్ ఉండదు, ఒక ఆర్గన్ లాగా ఉంటుంది, రైట్? అలా అనమాట. సో టిష్యూస్ అది అన్నీ కూడా గ్రూప్ ఆఫ్ టిష్యూస్. ఇప్పుడు మన గ్రూప్ ఆఫ్ సెల్స్ పర్ఫార్మింగ్ కామన్ ఫంక్షన్ ఎలా టిష్యూ ఫామ్ చేస్తుందో ఇక్కడ గ్రూప్ ఆఫ్ టిష్యూ పర్ఫార్మింగ్ కామన్ ఫంక్షన్. ఇక్కడ కామన్ ఫంక్షన్ ఏంటి, డైజెషన్ ఆఫ్ ఫుడ్, ఓకేనా? స్టమక్లో ఫుడ్ ఎలా డైజెస్ట్ అవుతుంది, పార్షియల్ డైజెషన్ ఉంటుంది, కంప్లీట్ డైజెషన్ ఇంటెస్టైన్లోనే జరుగుతుంది, ఓకేనా? సో డైజెషన్ ఆఫ్ ఫుడ్ అనేది కామన్ ఫంక్షన్. అట్లా గ్రూప్ ఆఫ్ టిష్యూస్ కలిపితే ఆర్గన్, లైక్ గ్రూప్ ఆఫ్ ఆర్గన్స్ కలిపినామనుకోండి అప్పుడు మనకి ఏమవుతుంది, ఆర్గన్ సిస్టమ్ ఫామ్ అవుతుంది. సేమ్ ఎగ్జాంపుల్ స్టమక్ ఒక ఆర్గన్. నెక్స్ట్ విల్ టేక్ లివర్ ఒక ఆర్గన్, ప్యాంక్రియాస్ ఒక ఆర్గన్, సలైవరీ గ్లాండ్స్ ఒక ఆర్గన్స్, ఇంటెస్టైన్ ఒక ఆర్గన్.
ఇవన్నీ గ్రూప్ ఆఫ్ ఆర్గన్స్ కలిపితే ఏమైంది మనకి ఒక ఆర్గన్ సిస్టమ్ ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇవన్నీ కామన్ ఫంక్షన్ ఏంటి? డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్. స్టమక్లో డైజెషన్ జరుగుతుంది, లివర్ నుంచి బైల్ జ్యూస్ రావాలి, ప్యాంక్రియాస్ నుంచి ప్యాంక్రియాటిక్ జ్యూస్ రావాలి, సలైవాలో పార్షియల్ డైజెషన్ జరుగుతుంది అండ్ ఇంటెస్టైన్లో అబ్జార్ప్షన్ జరుగుతుంది. సో కామన్ ఫంక్షన్ ఏంటి? డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్. సో దీంట్లో ఇన్వాల్వ్ అయిన సిస్టమ్ ఏంటి? డైజెస్టివ్ సిస్టమ్. అట్లా మన బాడీలో డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది, రెస్పిరేటరీ సిస్టమ్ ఉంటుంది, సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది, అదే కార్డియోవాస్కులర్ సిస్టమ్, అలా డిఫరెంట్ ఆర్గన్ సిస్టమ్స్ ఉంటాయి. అలా గ్రూప్ ఆఫ్ ఆర్గన్ సిస్టమ్స్ కలిపితే ఏమవుతుంది? ఆర్గనిజం ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు మనం ఆర్గనిజం అంటే హ్యూమన్ బాడీ అనుకోండి. హ్యూమన్లో ఏమేమి సిస్టమ్స్ ఉంటుంది? డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, రిప్రొడక్టివ్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్స్, మస్కులోస్కెలిటల్ సిస్టమ్. ఓకేనా, ఇలా ఎండోక్రైన్ సిస్టమ్, ఇవన్నీ ఆర్గన్ సిస్టమ్స్ అన్నీ టుగెదర్ వర్క్ చేస్తే ఆర్గనిజం. ఇది హైరార్చీ ఆఫ్ ఆర్గనైజేషన్. దీని గురించి మనకి సెల్యులార్ లెవెల్ ఎవరిలో ఉంటుంది, టిష్యూ లెవెల్ ఎవరిలో ఉంటుంది, ఆర్గన్ లెవెల్ ఎవరిలో ఉంటుంది, ఆర్గన్ సిస్టమ్ ఎవరిలో ఉంటుంది అని డిఫరెంట్గా యానిమల్ కింగ్డమ్స్లో ఉంటుంది. అదే యానిమల్ కింగ్డమ్ టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను. సో ఈరోజు మనం డిస్కస్ చేసేది ఫ్రాగ్ గురించి. ఫ్రాగ్లో ఈ ఆర్గన్ సిస్టమ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం ఆర్గన్ సిస్టమ్ గురించి అవుతాం. అంటే ఏంటి? ఫ్రాగ్లో డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, కార్డియోవాస్కులర్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, రిప్రొడక్టివ్ సిస్టమ్, ఎక్స్క్రిటరీ సిస్టమ్, ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది ఫ్రాగ్లో డిస్కస్ చేద్దాం. ఈరోజు వీడియోలో మనం ఓన్లీ డైజెస్టివ్, రెస్పిరేటరీ, సివిఎస్ అంటే ఇక్కడ వరకు చదువుతాం. ఇవి పార్ట్ 2 వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఎస్. సో ఫస్ట్ ఫ్రాగ్ అనేది ఏ ఆర్గానిజం, ఏ కార్డేటా, ఏ ఫైలాకి చెందుతుంది? ఫ్రాగ్ విల్ బిలాంగ్ టు విచ్ ఫైలా? మనకి యానిమల్ కింగ్డమ్లో 11 ఫైలమ్స్ ఉంటాయి కదా, 11 ఫైలా ఉంటుంది కదా. సింగిల్ని ఫైలా అంటారు, ప్లూరల్ని ఫైలా అంటాం. ఓకేనా, 11 ఫైలా ఉంటాయి కదా. ఇక్కడ నుంచి పొరిఫెరా, నిడేరియా, టీనోఫోరా, ప్లాటీ హెల్మెంతిస్, అనెలిడా, నెమటోడా, అనెలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఎకైరోడర్మెటా, హెమికార్డేటా, కార్డేటా, ఇలా 11 ఫైలా ఉంటాయి. ఇవన్నీ యానిమల్ కింగ్డమ్లో డిస్కస్ చేసాం, డోంట్ వరీ. మళ్ళీ కార్డేట్స్లో మళ్ళీ మనకి డివిజన్స్ ఉంటాయి. ఏంటి? యూరోకార్డేట్స్, సెఫలోకార్డేట్స్, వర్టిబ్రేట్స్ అని డివైడ్ అవుతాయి. ఈ వర్టిబ్రేట్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఫిషెస్ ఉంటాయి, పైసెస్ అంటాం వాటిని, ఇంకా టెట్రాపోడ్స్. ఫిషెస్ అండ్ టెట్రాపోడ్స్, ఇక్కడ రాస్తున్నాను టెట్రాపోడ్స్ అంటే ఏంటి? టెట్రా అంటే 4, పోడ్స్ అంటే లెగ్డ్. ఓకేనా, 4 లెగ్డ్ ఆర్గానిజమ్స్ అంటే టెట్రాపోడ్స్ వస్తాయి. ఏంటి అవి? ఆంఫిబియన్స్, ఓకే, నెక్స్ట్ రెప్టైల్స్, నెక్స్ట్ ఏవ్స్, నెక్స్ట్ మ్యామెల్స్. ఓకేనా, ఆంఫిబియన్స్, రెప్టైల్స్, ఏవ్స్, మ్యామెల్స్. ఏవ్స్ ఆర్ నథింగ్ బట్ బర్డ్స్. ఓకేనా, సో ఇలా 4 వస్తాయి. ఇప్పుడు మనం డిస్కస్ చేసే ఫ్రాగ్ ఎవరిలో వస్తుంది? ఆంఫిబియన్స్లో వస్తుంది. సో ఫ్రాగ్ బిలాంగ్ టు విచ్ క్లాస్? ఆంఫిబియా. ఫైలా ఈజ్ కార్డేటా, ఫైలం కార్డేటా. కార్డేటాలో సబ్ క్లాస్, సూపర్ క్లాస్ అని ఉంటుంది. మనకి ఇక్కడ టెట్రాపోడ్స్ అనే సూపర్ క్లాస్, దాని కిందకి వచ్చేది క్లాస్ అనమాట. ఏంటది? ఆంఫిబియన్. సో ఫ్రాగ్ బిలాంగ్స్ టు ఆంఫిబియా. ఓకే, ఎస్, ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఫ్రాగ్ అనేది ఇట్ బిలాంగ్స్ టు ద క్లాస్ ఫైలం. ఫస్ట్ యానిమల్ కింగ్డమ్, అది యానిమల్ కింగ్డమ్. ఫైలమ్ కార్డేటా, నెక్స్ట్ క్లాస్ వచ్చేసి ఆంఫిబియన్. ఆంఫిబియా అంటే ఏంటి? ఆంఫి అంటే బోత్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంది? ఫ్రాగ్ లివ్స్ బోత్ ఇన్ ల్యాండ్ అండ్ ఆల్సో ఇన్ వాటర్. అంతే కదా, మీరు ఎప్పుడైనా ఫ్రాగ్స్ చూడండి, దే లివ్ ఇన్ వాటర్ అండ్ ఆల్సో ఆన్ ద ల్యాండ్. ఓకేనా, సో అందుకే వీటిని ఆంఫిబియన్స్ అంటాం. ఓకేనా, అండ్ ఫ్రాగ్స్ ఆర్ నోన్ యాజ్ పాయికిలోథర్మ్స్. పాయికిలోథర్మ్స్ అంటే ఏంటి? పాయికిలోథర్మ్స్ ఆర్ నథింగ్ బట్ కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్. కోల్డ్ బ్లడెడ్ అంటే ఏంటి? వాడి బ్లడ్ కూల్గా ఉంటుంది అని అర్థమా? ఎస్, అంతే, ఆబ్వియస్గా. ఎందుకంటే వాడి బాడీ టెంపరేచర్ 15 to 20 degrees Celsius వరకే ఉంటుంది. అందుకే వీటిని కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అంటారు. పాయికిలోథర్మ్స్ అంటే ఏంటి? దేస్ ఆర్ నథింగ్ బట్ బాడీ టెంపరేచర్ అనేది సరౌండింగ్తో చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సరౌండ్లో ఎక్స్ట్రీమ్ హాట్ ఉందనుకోండి, బాడీ టెంపరేచర్ కూడా హీట్ చేసుకుంటుంది. సరౌండింగ్లో కోల్డ్ ఉందనుకోండి, అప్పుడు బాడీ టెంపరేచర్ కూల్ చేసుకుంటుంది. వాటిని పాయికిలోథర్మ్స్ అంటాం. మనం మ్యామెల్స్ కదా. మ్యామెల్స్ ఏమిటి? వి ఆర్ హోమియోథర్మ్స్ అంటే మన బాడీ టెంపరేచర్ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్తో చేంజ్ అవ్వదు. అందుకే మన బాడీ టెంపరేచర్ యావరేజ్గా ఎప్పుడు 37 degrees 38 degreesలో రన్ అవుతుంది. 35, 36, 37, 38 అంతే. దానికన్నా ఎక్కువ అయితే ఫీవర్ వచ్చేస్తుంది. ఇంకా ఎక్కువ 40, 42, 45లో వెళ్తే డై. ఓకేనా, సో అంత టెంపరేచర్స్ వెళ్ళవు చెప్తున్నా. సో మనం ఎప్పుడైనా బాడీ టెంపరేచర్ ఇంతే మెయింటైన్ చేస్తాం. అంటే
సరౌండింగ్ టెంపరేచర్తో సంబంధం లేకుండా విల్ మెయింటైన్ ద బాడీ టెంపరేచర్. ఓకేనా? ఒకవేళ ఏమైనా దీంట్లో డిఫరెన్స్ వస్తే మనకు డిసీజెస్ ఎక్కువ అయితే ఫీవర్, తక్కువ అయితే చిల్స్ వస్తాయి కదా, అది. సో ఇదన్నమాట. సో ఇవి ఫ్రాగ్స్లో ఎట్లా ఉంటుంది, టెంపరేచర్ సరౌండింగ్తో చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎస్, ఇండియాలో ఉండే ఫ్రాగ్ ఏంటి, మెనీ స్పీసీస్ ఉంటాయి ఫ్రాగ్లో. మనకి ఇండియాలో ఉండేది రానా టైగ్రినా. ఓకేనా? రానా టైగ్రినా ఈజ్ ద మోస్ట్ కామన్. చాలా ఉంటాయి ఇండియాలో కూడా. వరల్డ్లో అరౌండ్ 5000 స్పీషీస్ ఆఫ్ ఫ్రాగ్స్ ఉన్నాయి. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రాగ్స్ 5000 ఉంటాయి. ఓకేనా? ఫ్రాగ్స్ అంటే పడకపోవడం వాళ్ళకి ఈ చాప్టర్ కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది, బట్ నో ప్రాబ్లం. యూఆర్ బయాలజీ స్టూడెంట్స్. ఫ్యూచర్లో ఇంకా మీరు ఎంబీబీఎస్ కొట్టిన తర్వాత డెడ్ బాడీ డిసెక్షన్ అండ్ కడావర్ డిసెక్షన్ అంటాం దాన్ని, కడావర్ డిసెక్షన్ అవన్నీ చేయాల్సి వస్తుంది. సో ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి. ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్ ఫ్రాగ్. ఓకేనా? సో మనకి బ్యూఫో అని కూడా ఇండియాలో ఉంటుంది. బ్యూఫో అంటే దిస్ ఫ్రాగ్ విల్ హ్యావ్ టాక్సిన్స్, అంటే హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్. ఆ బ్యూఫోని టచ్ చేస్తే ఎలా ఉంటుంది అంటే మనకి ఇరిటేషన్ వస్తుంది, ఇచ్చింగ్ వచ్చేస్తుంది. ఓకేనా? అది పాయిజనస్ అనమాట. అది పాయిజనస్ స్నేక్ లాగా పాయిజనస్ ఫ్రాగ్ అనమాట. ఇది బ్యూఫో. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఈ సర్కిల్ చేసిన పార్ట్ ఉంది కదా, గివ్ మీ అ సెకండ్. యా, ఈ సర్కిల్ చేసిన పార్ట్ని చూడండి, దీన్ని మనం సిస్ట్ అంటాం. ఓకేనా? ఈ సిస్ట్ దగ్గర ఏముంటుంది అంటే, ఈ సిస్ట్ దగ్గర ఏముంటుంది, పాయిజన్, టాక్సిన్స్ ఉంటాయి. ఓకేనా? ఇది ఎప్పుడైతే మనం టచ్ చేస్తామో స్కిన్లో ర్యాషెస్ కానీ, ఇరిటేషన్ కానీ, దురద కానీ వస్తుంది. ఓకేనా? సో దీస్ ఆర్ ద హార్మ్ఫుల్ ఫ్రాగ్స్ అనమాట. టచ్ చేయద్దు, పాయిజన్ ఉంటుంది. సో బ్యూఫో ఈజ్ సచ్ ఎగ్జాంపుల్. ఓకే, సో నెక్స్ట్ వేర్ ఆర్ వి? ఎస్, poikilotherms and organisms. Next, frog will not stay in land. ల్యాండ్ మీద ఉండదు ఎప్పుడు. పీక్ వింటర్స్లో కానీ, పీక్ సమ్మర్స్లో కానీ, లైక్ ఎక్కువ సమ్మర్లో ఎక్కువ హీట్ ఉన్నా, ఎక్కువ కోల్డ్ ఉన్నా అప్పుడు ఫ్రాగ్స్ ఉండవు. ఎందుకంటే కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ కదా. కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అంటే వాటి టెంపరేచర్ని మరీ డౌన్ చేయలేవు, మరీ హై చేయలేవు, యావరేజ్ కూడా మెయింటైన్ చేయలేవు, చేంజ్ చేస్తూ ఉంటుంది. కానీ అది టాలరేట్ చేయనప్పుడు ఏం చేస్తుంది, ఇట్ విల్ అండర్ గ్లో స్లీపింగ్. స్లీపింగ్ అంటే ఎక్కడ పోతుంది, బర్రోస్లో వెళ్ళిపోతుంది. ల్యాండ్లో తవ్వి బర్రోస్ చేస్తుంది. ఆ బర్రోస్లో ఇట్ విల్ గో స్లీప్ అనమాట. సో సమ్మర్లో వెళ్ళే స్లీప్ని మనం ఏమంటాం, ఈస్టివేషన్ అంటాం. ఓకేనా? సమ్మర్ స్లీప్ని ఏమంటాం, ఈస్టివేషన్. వింటర్ స్లీప్ని ఏమంటాం, హైబర్నేషన్. ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, సమ్మర్లో ఎస్ ఉంటుంది, ఈస్టివేషన్లో ఎస్ ఉంటుంది. సో ఎస్ ఫర్ ఈస్టివేషన్, హైబర్నేషన్ మిగతా. ఓకేనా? సో అలా అనమాట. ఓకే, నెక్స్ట్, ఫ్రాగ్ ఆర్ ద ఏంటి, ఫ్రాగ్ ఎగ్జిబిట్ అ ప్రాపర్టీ కాల్డ్ క్యామోఫ్లేజ్. క్యామోఫ్లేజ్ అంటే ఏంటి, ఎప్పుడైనా మీరు చూడండి ఫ్రాగ్స్ జనరల్గా గ్రీన్ కలర్ ఉంటాయి ల్యాండ్లో ఉన్నప్పుడు, అంటే గ్రాస్ కలర్ని కంపేర్ చేస్తూ ఉంటాయి. లేదా వుడ్ మీద ఉన్నాయి, ట్రీస్ మీద ఉన్నాయి అనుకోండి, ఆ ఫ్రాగ్ కలర్స్ ఎలా ఉంటాయి, బ్రౌన్ కలర్ ఉంటాయి. అంటే దాని బ్యాక్గ్రౌండ్, దాని బాడీ కలర్ సేమ్ మ్యాచ్ అవుతుంది. సో దాన్ని ఏమంటాం మనం, క్యామోఫ్లేజ్ అంటాం. దీన్నే మనం మిమిక్రీ ప్రాపర్టీ అంటాం. మిమిక్రీ ఇస్ నథింగ్ బట్, మిమిక్రీ అంటే ఏంటి, యాక్ట్ చేయడం, సేమ్గా యాక్ట్ చేయడం కదా. సో దాని బ్యాక్గ్రౌండ్తో సిమిలారిటీ మెయింటైన్ చేస్తుంది కాబట్టి దీన్ని క్యామోఫ్లేజ్ అంటాం. ఓకే, సో ఈ క్యామోఫ్లేజ్ ఎందుకు మెయింటైన్ చేస్తుంది అంటే, టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ప్రిడేటర్స్. ప్రొటెక్ట్ ఫ్రమ్ ప్రిడేటర్స్. మీకు ఈ లెవెల్కి ప్రిడేటర్స్, ప్రేస్ అంటే తెలియకపోవచ్చు ఫస్ట్ టైం వింటున్న వాళ్ళకి. ప్రిడేటర్స్ అంటే నథింగ్ బట్ ఆర్గానిజం విచ్ విల్ ఫీడ్ ఆన్ అదర్ ఆర్గానిజం. లైక్ ఫ్రాగ్ ఎవరు తింటాయి, స్నేక్స్ అండ్ సమ్ అదర్ యానిమల్స్. ఫ్రాగ్ ఎవరిని తింటుంది, ఇన్సెక్ట్. సో ఇక్కడ ఇన్సెక్ట్ అనేది ఫ్రాగ్కి ప్రే, స్నేక్ అనేది ఫ్రాగ్కి ప్రిడేటర్. ఓకేనా? సో ప్రిడేటర్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఇప్పుడు దాని బ్యాక్గ్రౌండ్తో కలర్ మ్యాచ్ అయితే దాని ప్రిడేటర్కి ఐడెంటిఫికేషన్ డిఫికల్ట్ అవుతుంది కదా, అట్లా అనమాట. సో ఆ ప్రాపర్టీ మెయింటైన్ చేస్తుంది. సో నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ ద మార్ఫాలజీ ఆఫ్ ద ఫ్రాగ్. ఇక్కడ చూడండి, మార్ఫాలజీ ఆఫ్ ద ఫ్రాగ్. ఫ్రాగ్ ఎలా ఉంది చూడండి, ఆలివ్ గ్రీన్ కలర్డ్, ఆలివ్ గ్రీన్ కలర్ ఉంటుంది జనరల్గా. రానా టైగ్రినా ఆలివ్ గ్రీన్ కలర్. ఇది డార్సల్ సైడ్ అంటాం. మీకు ఇక్కడ ఫోటో ఉంది, చూపిస్తాను. యా, ఇది డార్సల్ సైడ్ అంటే బ్యాక్
ఓకేనా. బ్యాక్ నుంచి మనకు కనిపించేది బ్యాక్, సో ఇక్కడ ఉండేది ఇది ఫ్రంట్. ఓకేనా. ఈ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ద స్కిన్ ఎలా ఉంటుంది, సాఫ్ట్ షైనీ స్కిన్ ఉంటుంది. ఓకేనా. ఫ్రాక్స్లో స్కేల్స్ ఉండవు, స్కేల్స్ తెలుసు కదా, రఫ్ ప్యాచెస్ ఉండవు. స్నేక్స్లో రెప్టైల్స్లో ఉంటాయి స్కేల్స్, ఫ్రాక్స్లో స్కేల్స్ ఉండవు. సాఫ్ట్ షైనీ స్కిన్. సో డార్సల్ సైడ్ ఏ కలర్ ఉంటుంది, ఆలివ్ గ్రీన్ కలర్ షేడ్ ఉంటుంది. వెంట్రల్ సైడ్ పేల్ ఎల్లో కలర్ ఉంటుంది అనమాట. ఓకేనా. ఎప్పుడైనా మీరు ఫ్రాగ్ని టచ్ చేసి దాన్ని తిప్పి చూడండి, ఊహించుకుంటేనే ఏదోలా ఉంది, ఐ నో ఇట్, బట్ అలా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు బ్యాన్ చేశారు కానీ ఫ్రాగ్ డిసెక్షన్ అనేది ఉండేది ఒకప్పుడు. ఓకేనా. ఎస్. సో ఇప్పుడు మనం మార్ఫాలజీ చదువుతున్నాం. మార్ఫాలజీ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ అపియరెన్స్. ఫ్రాగ్ ఎలా కనిపిస్తుంది, ఫ్రాగ్ హ్యాస్ హెడ్ అండ్ ట్రంక్. ఓకేనా. ఫ్రాగ్ హ్యాస్ హెడ్ అండ్ ట్రంక్. ఇక్కడ ఏమేమి యాబ్సెంట్ ఉన్నాయి చెప్పండి, టేల్ యాబ్సెంట్ ఉంది అండ్ నెక్ యాబ్సెంట్ ఉంది. ఫ్రాగ్లో నెక్ అండ్ టేల్ ఉండదు. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, టేల్ ఈజ్ యాబ్సెంట్ ఓన్లీ ఇన్ అడల్ట్ ఫ్రాగ్. అంటే జనరల్గా అడల్ట్ ఫామ్లో టేల్ యాబ్సెంట్ ఉంటుంది, లార్వల్ ఫామ్లో టేల్ ప్రెజెంట్ ఉంటుంది. ఓకేనా. వాట్ ఈస్ ద లార్వల్ ఫామ్ ఆఫ్ ఫ్రాగ్, టాడ్పోల్ లార్వా. ఓకేనా. తోక చేపలు అంటారు చూడండి, తోక కప్పలు అంటారు. ఇన్ దిస్ డయాగ్రామ్ ఐ హ్యావ్ మెన్షన్ ద పిక్చర్ చూడండి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద టాడ్పోల్ లార్వా. ఇక్కడ టేల్ ఉంది చూడండి, ఇక్కడ కూడా చూడండి, సాల్ టేల్. ఓకే. దిస్ ఆల్ ఇస్ ద టాడ్పోల్ లార్వా. ఓకే. ఫ్రాగ్ విల్ అండర్గో మెటామార్ఫోసిస్ అండ్ విల్ హ్యావ్ లార్వల్ స్టేజ్. ఓకే. సో అది. సో ఇప్పుడు మార్ఫాలజీలో ఏంటి, హెడ్ నెక్ ఉండదు. ఓకే. అదొకటి. అండ్ ఇంకోటి ఫ్రాగ్లో మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, జస్ట్ ఆర్గన్స్ గుర్తుపెట్టుకోండి. హెడ్లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ బ్లాక్ కలర్ స్పాట్స్ ఉన్నాయి, పేర్ ఆఫ్ నాస్ట్రిల్స్ అనమాట. నాస్ట్రిల్స్ అంటే నోస్ ఓపెనింగ్స్. ఓకేనా. నెక్స్ట్ మౌత్ పైన ఉండేటివి పేర్ ఆఫ్ నాస్ట్రిల్స్, దానిపైన ఉండేది ఐస్. ఓకే. ఎక్స్టర్నల్ ఇయర్ ఉండదు దీంట్లో, టింపానమ్ అనేది ఉంటుంది, నేను చెప్తాను మళ్ళీ. ఓకేనా. ఇక్కడ ఉండేటివి ఐస్. ఓకేనా. ఐస్ ఆర్ బల్జ్డ్ అవుట్ అండ్ ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ బై మెంబ్రెన్. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ బ్లాక్ ఉందా, ఈ బ్లాక్ చుట్టూ ఈ గోల్డెన్ కలర్ మెంబ్రెన్ ఉంది కదా, ఆ బ్రౌన్ ఆర్ గోల్డెన్ కలర్, దట్ ఈస్ కాల్డ్ నిక్టియేటింగ్ మెంబ్రెన్. మెంబ్రెన్. ఓకే. నిక్టియేటింగ్ మెంబ్రెన్ ఎందుకు ఉంటుంది ఐస్ చుట్టూ అంటే, అనేలాగా ఐలిడ్స్ ఉండవు వాటికి. ఓకేనా. ఐలిడ్స్ లాగా ఉండవు. నిక్టియేటింగ్ మెంబ్రెన్ ఎందుకంటే స్కిన్ వాటర్లో ఉన్నప్పుడు ఫ్రాగ్ని ప్రొటెక్ట్ చేసుకుంటుంది. ఫ్రాగ్ ఐస్ లైక్ సాల్ట్ వాటర్లో ఉంటాయి కదా, సో అప్పుడు ఆ సాల్ట్ కాన్సన్ట్రేషన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి నిక్టియేటింగ్ మెంబ్రెన్ ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ నాస్ట్రిల్స్, ఐస్. ఓకే. దాని తర్వాత ఏంటి, ఇయర్ ఉందా ఫ్రాగ్లో చూడండి, ఇక్కడ ఇయర్ కనిపిస్తుందా, ఇది ఉంది కదా, దిస్ ఈజ్ నథింగ్ బట్ టింపానమ్ అంటాం. టింపానమ్ అంటే ఏంటి, మీ హ్యూమన్ బాడీ గురించి తెలిస్తే మీకు తెలుస్తుంది, హ్యూమన్ ఫిజియాలజీ చదువుంటే. టింపానమ్ ఈజ్ నథింగ్ బట్ మిడిల్ ఇయర్ డ్రమ్ అంటాం మనం. సో ఇలా వీటికి ఎక్స్టర్నల్ ఇయర్ ఉండదు, టింపానమ్ అనేది ఉంటుంది. ఈ టింపానమ్ ద్వారానే సౌండ్ రిసీవింగ్ ఉంటుంది, ఎక్స్టర్నల్గా ఇయర్ ఇలా ఉండదు. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ద హెడ్. ఓకే. నెక్స్ట్ ట్రంక్, ఇవన్నీ మనం డీటెయిల్గా సిస్టమ్ వైజ్ వెళ్ళినప్పుడు చూస్తాం. నెక్స్ట్ లిమ్స్ అంటే ఏంటివి, కాళ్ళు చేతులు. 4 limbs హైండ్ లిమ్స్. ఫ్రంట్ ఉండేటివి 4 limbs, బ్యాక్ ఉండేటివి హైండ్ లిమ్స్. ఇక్కడ 4 limbs హైండ్ లిమ్స్లో డిఫరెన్స్ ఏంటంటే, 4 limbsలో 4 digits ఉంటాయి, అంటే 4 fingers ఉంటాయి. హైండ్ లిమ్స్లో 5 fingers ఉంటాయి. అండ్ 4 digits ఫింగర్స్ ఏమో కొంచెం ఫ్రీగా ఉంటాయి, ఒకదానికి సపరేషన్ ఉంటుంది. అదే హైండ్ లిమ్స్లో అనుకోండి, 5 fingersలో సపరేషన్ ఎలా ఉంటుంది అంటే, ఇలా ఈ మెంబ్రెన్ ఉంటుంది అనమాట. ఓకేనా. అంటే అటాచ్మెంట్ ఉంటుంది. ఆ అటాచ్మెంట్ని మనం ఏమంటాం, వెబ్డ్ టో అంటాం. ఇక్కడ ఇమేజ్లో ఉంది చూడండి క్లియర్గా, చూడండి ఇక్కడ ఉందా, ఈ హైండ్ లిమ్స్ ఎలా ఉన్నాయి, ఈ బ్రౌన్ కలర్ పార్ట్ ఉంది కదా, దీనివల్ల అటాచ్మెంట్. సో ఇది వెబ్డ్ టో అంటాం. వెబ్డ్ అంటే ఫింగర్స్ ఆర్ అటాచ్డ్ త్రూ మెంబ్రెన్ అనమాట, సమ్ టిష్యూ ఉంటుంది. అదే ఫ్రంట్లో చూడండి, ఫ్రంట్లో ఫ్రీగానే ఉన్నాయి. ఓకేనా. అది. అండ్ ఇక్కడ ఈ 4 limbs ఫంక్షన్, హైండ్ లిమ్స్ ఫంక్షన్ ఏంటి, ఈ వెబ్డ్ టో ఎందుకు ఉంటుంది చెప్పండి, వెబ్డ్ టో స్విమ్మింగ్లో హెల్ప్ అవుతుంది. ఓకేనా. సో హైండ్ లిమ్స్ స్విమ్మింగ్ కానీ, వాకింగ్ కానీ, జంపింగ్ కానీ, లీపింగ్ కానీ, ఇవన్నీ ఫంక్షన్ అనేది జరుగుతుంది ఫ్రాగ్లో. ఓకేనా. ఇంకోటి ఫ్రాగ్స్ ఆర్ ద సెక్షువల్ డైమార్ఫికా, లేదంటే సెక్షువల్ డైమార్ఫిజం ఎక్స్పెక్ట్ చేస్తుందా చేయదా, చేస్తుంది. సెక్షువల్లీ డైమార్ఫిక్ అంటే మేల్ ఫ్రాగ్స్ ఉంటాయి, ఫీమేల్ ఫ్రాగ్స్ ఉంటాయి. దీస్ ఆర్ ద యూనిసెక్షువల్ యానిమల్స్. అర్థవర్మ్స్ బైసెక్షువల్.
అంటే సింగిల్ దాంట్లోనే మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఉంటాయి. మనకి ఇక్కడ మేల్ ఫ్రాగ్ సపరేట్ ఉంటుంది, ఫీమేల్ ఫ్రాగ్ ఉంటుంది. ఎలా డిఫరెన్షియేట్ చేస్తాము అంటే ఒకటి సింపుల్, ప్రెజెన్స్ ఆఫ్ వోకల్ సాక్స్ ఉంటాయి. వోకల్ సాక్స్ అంటే ఇక్కడ చూడండి, ఈ ఈ ఈ పక్కన ఉన్న ఫోటోలో ఇమేజ్లో, గివ్ మీ సెకండ్, కలర్ చేంజ్ చేస్తాను కొంచెం బ్రైట్ కలర్. యా, ఇక్కడ గ్రీన్ కలర్తో మార్క్ చేసినాను చూడండి. ఈ రౌండ్ బలూన్ లైక్ ఉన్నాయి కదా, దీస్ ఆర్ నథింగ్ బట్ వోకల్ సాక్. ఎప్పుడైతే ఫ్రాగ్ అరుస్తుందో అప్పుడు ఈ సాక్ బయటికి బల్జ్ అవుతుంది అనమాట. దట్స్ వై మేల్ ఫ్రాగ్స్ విల్ మేక్ ఓన్లీ లార్జ్ సౌండ్స్, ఫీమేల్ ఫ్రాగ్ లార్జ్ సౌండ్స్ చెయ్యవు. అలానే ఫీమేల్ ఫ్రాగ్ సౌండ్ చెయ్యవు అని కాదు, సైలెంట్ సౌండ్ చేస్తాయి, అది వాటికే వినిపించదు. ఓకేనా? బట్ మేల్ ఫ్రాగ్స్లో వోకల్ సాక్స్ ఉండడం వల్ల ఎప్పుడైనా మీరు బెలూన్లో సౌండ్ చేస్తే ఎలా ఉంటుంది, పెద్దగా వినిపిస్తుంది. అలాగే బెలూన్ లాంటి స్ట్రక్చర్ అనమాట. అందుకే మీరు ఇప్పుడు రైనీ సీజన్ నడుస్తుంది, రైనీ సీజన్స్లో బయట ఫ్రాగ్ సౌండ్స్ ఉంటాయి కదా, ఆ సౌండ్ అంతా ఎవరి ద్వారా వస్తుంది, మేల్ ఫ్రాగ్సే వస్తుంది. ఎందుకు సౌండ్ చేస్తాయంటే టు అట్రాక్ట్ ద ఫీమేల్ ఫ్రాగ్స్ ఫర్ ద కాపులేషన్. రైనీ సీజన్ ఈజ్ ద సీజన్ ఆఫ్ మేటింగ్ ఫర్ ఫ్రాగ్స్. సో ఈ మేటింగ్ ప్రాసెస్ కోసం ఫీమేల్ ఫ్రాగ్ ఐడెంటిఫై చేయాలి కదా మేల్ ఫ్రాగ్ని. సో ఈ వోకల్ సాక్స్ తోటి అరుస్తే అప్పుడు ఏం చేస్తుంది, ఫీమేల్ ఫ్రాగ్ విల్ అట్రాక్ట్ అండ్ ఇట్ విల్ అండర్గో కాపులేషన్. ఓకేనా? అండ్ మేల్ ఫ్రాగ్ లో కాపులేటెడ్ ప్యాడ్స్ ఉంటాయి, ఫీమేల్ ఫ్రాగ్ లో ఉండవు. కాపులేటెడ్ ప్యాడ్స్ అంటే ఏంటి చూడండి, ఇది ఈ 4 లింబ్ కదా, 4 లింబ్లో 4 డిజిట్స్ ఉన్నాయా. ఈ ఫస్ట్ డిజిట్ ఉంది కదా, ఈ ఫస్ట్ డిజిట్ మీద బల్జ్ అయి ఉంది చూడండి కొంచెం. ఈ బల్జింగ్ పార్ట్ ఇస్ నథింగ్ బట్ కాపులేటరీ ప్యాడ్. సిమిలర్లీ మన బాడీలో ఎక్స్టర్నల్ జెనిటేలియా, పెనిస్ ఎలా ఉంటుందో వీటికి కాపులేటరీ ప్యాడ్ ఉంటుంది అనమాట మేల్స్లో. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ద డిఫరెన్షియేషన్. క్లియర్? ఎస్. మార్ఫాలజీ. నెక్స్ట్ ఇప్పుడు మనం అనాటమీకి మూవ్ అయిపోతాం. మార్ఫాలజీ అంటే ఎక్స్టర్నల్ ఫీచర్స్, అనాటమీ అంటే ఏంటి, ఇంటర్నల్ బాడీ సిస్టమ్స్ చదువుతాం. అంటే ఇంటర్నల్గా ఆర్గన్స్ ఎలా అరేంజ్ అయ్యాయో చదువుతాం. సో మనం ఫస్ట్ ఫ్రాగ్ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకేనా? డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్. ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ ద డైజెస్టివ్ సిస్టమ్. ఓకేనా? సేమ్ మన హ్యూమన్ బాడీ యొక్క మీకు సిస్టమ్స్ తెలిస్తే ఫ్రాగ్ యొక్క సిస్టమ్స్ ఆల్మోస్ట్ తెలిసినట్టే. ఏం లేదు, ఫ్రాగ్లో సేమ్ మనలాగే మౌత్, బక్కల్ క్యావిటీ, షార్ట్ ఫారింగ్స్, షార్ట్ ఈసోఫాగస్ ఉంటుంది. ఓకే, ఈసోఫాగస్ విల్ ఓపెన్ ఇన్ టు స్టమక్. ఓకే, మనలాగా బీన్ షేప్ ఉండదు స్టమక్, సమ్ లాంగిట్యూడల్ స్టమక్ ఉంటుంది. అండ్ ఇట్ విల్ ఓపెన్ ఇన్ టు స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్. ఓకేనా? సో యా, కొంచెం ఇది పెన్ ట్యాబ్ కదా, ఇది కరెక్ట్గా రావట్లేదు. ఓకే, సో ఈసోఫాగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, ఫస్ట్ పార్ట్ ఈస్ డియోడినం, ఈలియం, జెజినం, 3 ఉంటాయి. ఓకేనా? జెజినం ఉండదు, ఈలియమే ఉంటుంది. నెక్స్ట్ లార్జ్ ఇంటెస్టైన్లో రెక్టమ్, కోలాన్, రెక్టమ్ ఇవన్నీ తెలుసు కదా. ఈ నెక్స్ట్ లార్జ్ ఇంటెస్టైన్లో రెక్టమ్ ఉంటుంది. రెక్టమ్ ఇస్ ద లాస్ట్ పార్ట్, ఇక్కడ ఉంటుంది రెక్టమ్. ఓకేనా? రెక్టమ్ నుంచి డైరెక్ట్గా మనకి హ్యూమన్ బాడీలో ఏంటి, యానస్లోకి ఓపెన్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, యానస్లో ఓపెన్ కాదు, ఇక్కడ స్పెషల్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని క్లయోకా అంటాం. వాట్ ఈస్ దట్, క్లయోకా. ఓకేనా? ఈ క్లయోకాలోకి ఓపెన్ అవుతుంది. ఈ క్లయోకాలోకి జస్ట్ రెక్టమే కాదు, యూరినరీ బ్లాడర్ ఓపెన్ అవుతుంది, యూరేటర్ ఓపెన్ అవుతుంది, ఫీమేల్లో అయితే ఓవిడక్ట్ కూడా ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో క్లయోకా ఈజ్ ఓపెనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లయోకా అనుకోండి, ఇది క్లయోకా. ఈ క్లయోకా యొక్క ఎక్స్టర్నల్ ఓపెనింగ్ ఏమంటాం, మనకి యానల్ ఓపెనింగ్ ఎలా ఉంటుందో ఇక్కడ క్లయోకాల్ అపర్చర్ ఉంటుంది. ఓకేనా? క్లయోకా అపర్చర్ అంటే ఓపెనింగ్. సో దీంట్లో రెక్టమ్ ఓపెన్ అవుతుంది, యూరినరీ బ్లాడర్ ఓపెన్ అవుతుంది, యూరేటర్, యూరినరీ బ్లాడర్ కామన్. నెక్స్ట్ ఫీమేల్స్లో యూరేటర్ సపరేట్గా ఓపెన్ అవుతుంది, ఓవిడక్ట్ కూడా ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఓవిడక్ట్ కూడా ఓపెన్ అవుతుంది. సో క్లయోకా ఇస్ అ కామన్ ఓపెనింగ్ ఫర్ డైజెస్టివ్ సిస్టమ్, రెక్టమ్. నెక్స్ట్ రిప్రొడక్టివ్ సిస్టమ్, యూరేటర్ ఫర్ మేల్స్ అండ్ ఓవిడక్ట్ ఫర్ ఫీమేల్స్, అండ్ యూరినరీ సిస్టమ్ ఇస్ యూరినరీ బ్లాడర్ కామన్. ఓకేనా? సో ఇది డైజెస్టివ్ సిస్టమ్. సార్ మనకి మనలాగా లివర్ ఉండదా అంటే ఉంటుంది. లివర్ ఎక్కడ ఉంటుంది, నెక్స్ట్ స్లైడ్లో ఉంటుంది చూడండి. యా, చూడండి, ఈ బ్రౌన్ కలర్ స్ట్రక్చర్ ఇస్ నథింగ్ బట్ లివర్. ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే డైజెస్టివ్ సిస్టమ్. ఈసోఫాగస్, స్టమక్,
ఇంటెస్టైన్. రెక్టమ్ ఉంది చూడండి, లార్జ్ రెక్టమ్ ఈజ్ ఓపెనింగ్ ఇంటూ క్లయోకా. ఓకేనా, క్లయోకాలో యూరినరీ బ్లాడర్ ఓపెన్ అయింది, యూరేటర్ ఓపెన్ అయింది. ఓకేనా, రైట్. సో లివర్ అండ్ ప్యాంక్రియాస్ కూడా ఉంటుంది. ఓకేనా, ఒకసారి డైజెస్టివ్ ప్రాసెస్ చూసేద్దాం. సేమ్ సింపుల్, ఏం లేదు. ఫుడ్ వెన్ ఎంటర్స్ ఇంటూ, అండ్ ఇంకొక పాయింట్ ఇక్కడ మిస్ అయింది ఏంటి అంటే, వీటి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ అంటే జిఐటి ట్రాక్ అంటే మొత్తం ఇక్కడ నుంచి లైక్ స్టమక్, ఇంటెస్టైన్ ఈ పార్ట్ అంతా షార్ట్ ఉంటుంది. షార్ట్ ఇంటెస్టైన్, షార్ట్ ట్రాక్ ఉంటుంది. ఎందుకు షార్ట్గా ఉంటుంది అంటే ఫ్రాగ్స్ ఆర్ కార్నివర్స్. ఓకే, కార్నివర్స్లో ఎప్పుడైనా, కార్నివర్స్ అంటే ఓన్లీ యానిమల్ ఫీడింగ్, నాన్ వెజ్ అనమాట. ఓకేనా, సో దీస్ ఆర్ ప్యూర్ నాన్ వెజిటేరియన్స్ అని చెప్పొచ్చు. కార్నివర్స్, మనం ఓమ్నివర్స్, బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్. హ్యూమన్ బాడీస్ ఆర్ ఓమ్నివర్స్. అండ్ హెర్బివోర్స్లో లాంగ్ ఇంటెస్టైన్ ఉంటుంది, లాంగ్ ఉంటుంది. ఎప్పుడైనా బఫెలో, కౌ ఇంటెస్టైన్స్లో లాంగ్ ఉంటుంది. ఇది కార్నివర్స్లో షార్ట్ ఉంటుంది, బికాస్ దేర్ ఫుడ్ ఈస్ వాట్, ఇన్సెక్ట్స్ అనమాట. ఓకేనా, కార్నివర్స్ అని. అది ఇక్కడ డైజెషన్ ఏంటి, ఎప్పుడైనా ఫుడ్ స్టమక్లోకి వచ్చింది అనుకోండి, ఇసోఫాగస్, స్టమక్లో వచ్చినాక గ్యాస్ట్రిక్ యాసిడ్ హెచ్సిఎల్ నుంచి అదేమవుతుంది, మిక్స్ అయిపోతుంది. మిక్స్ అయ్యి పార్షియల్ డైజెషన్ అవుతుంది. డైజెషన్ వచ్చిన తర్వాత డియోడినంలోకి ఓపెన్ అవుతుంది. డియోడినంలోకి ఏమవుతుంది, లివర్ నుంచి గాల్ బ్లాడర్ ఉందా, గాల్ బ్లాడర్ ఉంటుంది ఇక్కడ. ఈ గాల్ బ్లాడర్లో నుంచి బైల్ డక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ గాల్ బ్లాడర్. ఈ గాల్ బ్లాడర్ నుంచి బైల్ డక్ట్ అనేది, ఇదంతా లివర్ అనుకోండి, లివర్ కింద గాల్ బ్లాడర్. ఈ గాల్ బ్లాడర్ నుంచి బైల్ డక్ట్, ఈ బైల్ డక్ట్ ఎక్కడికి ఓపెన్ అవుతుంది, డియోడినంలోకి ఓపెన్ అవుతుంది. ఇదంతా డియోడినం. సో ఈ బైల్ డక్ట్ ఓపెన్ అవుతుంది, ప్యాంక్రియాటిక్ డక్ట్ కూడా ఓపెన్ అవుతుంది. బైల్ డక్ట్, ప్యాంక్రియాటిక్ డక్ట్ నుంచి బైల్ జ్యూస్ వస్తుంది, ప్యాంక్రియాటిక్ జ్యూస్ వస్తుంది. ఈ జ్యూసెస్ ఏం చేస్తాయి, ఫుడ్ని డైజెస్ట్ చేస్తాయి. సో డైజెషన్ కంప్లీట్గా డియోడినంలో అయిపోతుంది. నెక్స్ట్ డైజెషన్ అయిన తర్వాత అబ్జార్ప్షన్, ఆ డైజెస్ట్ అయిన ఫుడ్లో అబ్జర్వ్ అవ్వాలి కదా న్యూట్రిషన్ కోసం. సో ఇంటెస్టైన్లోకి వస్తుంది. స్మాల్ ఇంటెస్టైన్లో ఇలియం, డియోడినం కూడా స్మాల్ ఇంటెస్టైనే. సో ఈ ఇలియంలో విల్లై ఉంటాయి. ఇక్కడ లాంగ్ ఉంది కదా, ఇది విల్లై అనమాట. ఈ విల్లై పైన స్మాల్ మైక్రో విల్లై ఉంటాయి. ఈ మైక్రో విల్లై ద్వారా ఏమవుతుంది, న్యూట్రియన్స్ అనేటివి బ్లడ్లోకి అబ్జర్వ్ అవుతుంది. సో ఇదంతా డైజెస్టివ్ ప్రాసెస్. అన్డైజెస్టెడ్ ఫుడ్ వేస్ట్ మెటీరియల్ ఏమవుతుంది, రెక్టమ్ నుంచి బయటికి ఎక్స్క్రీట్ అవుతుంది. ఓకేనా, సో దీస్ ఆర్ ద యూరికోటెలిక్ యానిమల్స్. ఇది మళ్ళీ ఎక్స్క్రీషన్ దగ్గర చెప్తా, ఇప్పుడు అవసరం. ఓకే, ఇది డైజెషన్. నెక్స్ట్ ఏంటి, రెస్పిరేషన్. ఫ్రాగ్స్ రెస్పిరేషన్ చేస్తాయా సార్? ఫ్రాగ్స్కి నోస్ ఉంది కదా, మరి రెస్పిరేషన్ చేయా అంటే చేస్తాయి. ఫ్రాగ్స్లో 3 types ఆఫ్ రెస్పిరేషన్ ఉంటుంది. ఒకటి స్కిన్, త్రూ స్కిన్ రెస్పిరేషన్, అండ్ త్రూ లంగ్స్, అండ్ థర్డ్ టైప్ ఈజ్ ఓన్లీ ప్రెసెంట్ ఇన్ లార్వా. టాడ్పోల్ లార్వాలనే ఉంటుంది. ఏం రెస్పిరేషన్ ఉంటుంది లార్వాలో, త్రూ గిల్స్. ఓకేనా, గిల్స్ ద్వారా రెస్పైర్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గిల్స్ అనేవి ఫిషెస్లో ఉంటాయి. ఫిషెస్ తర్వాతే కదా ఫ్రాగ్స్, ఫిషెస్ నుంచి ఎవాల్వ్ అయినాయి కదా. ఎప్పుడైనా ఒక ఆర్గానిజం నుంచి ఇంకో ఆర్గానిజంకి ఎవాల్వ్ అయితే దాని క్యారెక్టరిస్టిక్స్ని క్యారీ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఫిషెస్ అనేటివి సెఫలోకార్డేట్స్, యూరోకార్డేట్స్ క్యారెక్టరిస్టిక్స్ని క్యారీ చేస్తాయి. ఈ మళ్ళీ ఫ్రాగ్స్ ఫిషెస్ని క్యారీ చేస్తాయి. రెప్టైల్స్ యాంఫిబియన్స్ని క్యారీ చేస్తాయి. మన మమ్మల్స్ రెప్టైల్స్ని, ఎయివ్స్ని క్యారీ చేస్తాయి. అట్లా ఒకదాని నుంచి ఒకటి కనెక్షన్ ఉంటుంది. సో ఫిషెస్లో గిల్స్ ఉంటాయి కాబట్టి దాని లార్వాలో గిల్స్ ఉంటాయి, అడల్ట్లో గిల్స్ ఉండవు. ఓకేనా, రెస్పిరేషన్ త్రూ గిల్స్ని ఏమంటాం, బ్రాంకియల్ రెస్పిరేషన్ అంటాం. ఓకేనా, త్రూ లంగ్స్ని మనం ఏమంటాం, పల్మనరీ రెస్పిరేషన్. లంగ్స్ అంటే ఎలా ఉంటుంది, ఉన్నాయి కదా మనకి, ట్రెకియా, లంగ్స్, సేమ్ నాస్ట్రిల్స్, ఫారింగ్స్, లారింగ్స్ అంటే వోకల్ కార్డ్స్ అవేమి ఉంటాయి. నెక్స్ట్ ఇంటూ లంగ్స్, ఓకే, ఆక్సిజన్, అండ్ నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ రివర్స్ పాసేజ్. నెక్స్ట్ స్కిన్ నుంచి రెస్పిరేషన్ ఎప్పుడు యూజ్ అవుతుంది, వాటర్లో ఉన్నప్పుడు స్కిన్ రెస్పిరేషన్ యూజ్ అవుతుంది. అండ్ చెప్పాను కదా స్లీప్, హైబర్నేషన్, ఈస్టివేషన్, ఆ టైంలో కూడా స్కిన్ తోటే రెస్పైర్ అవుతుంది. ఓకేనా, స్కిన్ తోటి రెస్పిరేషన్ ఏమంటాం, క్యూటేనియస్ రెస్పిరేషన్. లంగ్స్ తోటి రెస్పిరేషన్ని పల్మనరీ రెస్పిరేషన్. నెక్స్ట్ బ్రాంకియల్ రెస్పిరేషన్. దిస్ ఈజ్ అబౌట్ ద రెస్పిరేషన్. ఓకే, నెక్స్ట్ ఏంటి, సర్క్యులేషన్, ఎక్స్క్రీషన్, రిప్రొడక్షన్ నెక్స్ట్ చాప్టర్, నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇంట్రడక్షన్ అండ్ digestion, respiration, and remaining chapter will complete in the next video. Okay na?
So thank you so much for watching the video. Stay tuned to Vishnu Smart Info YouTube channel.